గత ఏడాది కరోనా కారణంగా ఏ పండుగలు చేసుకోలేకపోయామని కాచెన్ సుష్మా చెప్పారు. శ్రావణ మాసం సందర్భంగా నాగోల్ మోహన్ నగర్లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక నుంచైనా ఆ తల్లి కరుణించి కరోనా తొలగిపోయేలా చూడాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసంలో పౌర్ణానికి వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటున్నారు. అందరికీ వరలక్ష్మి మాత శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఏంటంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అమ్మవారికి మనకందరికీ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారికి వరలక్ష్మి మాత పూజ చేసుకుంటాము. అంటే ముఖ్యంగా ఏంటి అంటే శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజున కంపల్సరీ ఈరోజు అమ్మవారి వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైనా మనకి అంటే అన్నిటికీ మూలం, జగతికి మూలం ధనం. అంటే మనకి ధనం అంటేనే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు కలగాలి అనే ఉద్దేశంతో ప్రతి మహిళ, ఏ మహిళకంటే ఇష్టం ఉండదు, లక్ష్మీదేవి అంటే ఏ మహిళకైనా ఇష్టం ఉంటుంది. మహిళకే కాదు, ఎవరికైనా అష్టైశ్వర్యాలు కలగాలనే ఉంటుంది. అందుకనే ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇలాగా ప్రతి ఇంట్లో అమ్మవారికి చీర కట్టి అలంకరించుకొని చక్కగా పూజా కార్యక్రమాలు పొద్దుటే చేసుకొని లేచి అన్ని కార్యక్రమాలు చక్కగా చేసుకుంటారు. అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, ముఖ్యంగా ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుండి మనల్ని బాధిస్తున్నది కరోనా. ఈ కరోనా తగ్గాలని మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. కానీ బొట్టు పెట్టి ఎవరికి తాంబూలం కూడా ఇయ్యలేని, అంటే ఎవరింటికి ఎవరు కూడా వెళ్ళలేదు. ఈ ఇయర్ కొంచెం కరోనా తగ్గింది, చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా కరోనా కూడా తగ్గి అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని కోరుకుంటూ మా V3 ఛానల్ తరపున ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విఆర్కే ఫణి, అలాగే నా భార్య పేరు వి ప్రసన్న. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వరలక్ష్మి వ్రత శుభ పర్వదినాన శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అనేటువంటిది 2 ఆంధ్ర దేశాల్లో కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి హిందూ మహిళ కూడా ఎదురు చూస్తూ అత్యంత వైభవంగా చేసేటువంటి ఒక పండగ. ఈ పండగ రోజున ముత్తైదువులందరూ కూడా వరలక్ష్మీదేవిని తమ భక్తి తీర నమస్కరించి పూజ చేసుకొని ఆ రోజు సాయంత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదువులందరినీ కూడా పిలిచి వారికి తాంబూలం, శనగలు, స్వీట్లు ఇత్యాదులన్నీ కూడా వారికి సమర్పించుకొని అమ్మవారి కృపా కటాక్షములకి వాళ్ళు పొందాలని చెప్పి భావిస్తూ ఎంతో ఆనందంగా చేసినటువంటి పండగ ఈ వరలక్ష్మి వ్రతం. ఈ పర్వదినాన ఈ పండగ చేసుకుంటున్నటువంటి అందరికీ కూడా వారి కుటుంబాలతో
ఆ అమ్మవారి యొక్క కరుణ కృపా కటాక్షాలు పొందుతూ ఆయురారోగ్యాలన్నీ కూడా వారికి శుభకాంక్ష సందర్భంగా రావాలని ఆకాంక్షిస్తూ V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ ఈరోజు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చాలా సంతోషంగా రాబోయే కాలం అంతా కూడా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరింత ముఖ్యంగా ఈ అమ్మవారి కృపతో ఈ కరోనా మహమ్మారి నుంచి జనాలందరూ విముక్తి పొందాలని, ఈ మహమ్మారి మన దేశాన్నే కాక యావత్ విశ్వాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలని అమ్మవారు దీనికి అందరికీ కూడా ఆశీర్వచనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. V3 న్యూస్ ప్రేక్షకులకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. V3 ప్రేక్షకులకు V3 స్టాఫ్కి మా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. V3 ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. V3 ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు మేనేజ్మెంట్కు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.